శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనము 2వ అధ్యాయములో 87వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. తస్సై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిష్యతాం ముఖరితైర్మధురై ప్రసూనైః జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, జగత్తు యొక్క స్థితి ప్రళయములనేడు నాటకములకు సాక్షి అయిన పూజ్యుడగు సద్గురువే. ఆ సద్గురువు మనకు దిక్కు. ఆ సద్గురువే మనకు ఏ దిక్కున ప్రకాశించునో ఆ దిక్కు కొరకు ఎల్లప్పుడూ మనోహరములకు తుమ్మిద ధ్వనులతో కూడుకునిన పుష్పాంజలులు చల్లవలయను అంటూ ఉన్నాడు. ఇక్కడ తుమ్మిదను ఉపమానంగా తీసుకున్నాడు. తుమ్మిద చూడండి, ఎక్కడ పుష్ప పరిమళం ఉంటుందో ఆ పుష్పము వదలదు, పుష్ప పరిమళము దగ్గరే ఉంటుంది. అంతేకాని ఏ మలినము దగ్గరనో ఉండదు, ఇతరమైన చోటుల్లో ఉండదు. పుష్ప పరిమళం ఎక్కడ ఉంటుందో అక్కడే తుమ్మిద ఉంటుంది. ఆ మాధుర్యాన్ని గ్రహించింది కనుక తుమ్మిద పుష్పాన్ని ఎప్పుడు కూడా వదలి ఉండలేదు. ఆ విధంగా శిష్యుడు గురువు యొక్క మాధుర్యమైనటువంటి ఆ వాక్యములను, గురువు యొక్క సూచనలను, గురువు యొక్క సంజ్ఞని గుర్తించగలిగి ఆవలింపు చేసుకున్నటువంటి వాడు ధన్యుడవుతాడు. అటువంటి సత్శిష్యునికి ఏమి కూడా రుచింపదు. విశాలమైనటువంటి ఈ ప్రపంచములో ఏమైనా కూడా గురువు కంటే తక్కువగానే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విద్యలైనా గురు విద్య కంటే తక్కువే అనిపిస్తుంది. గురు విద్యని క్షుణ్ణంగా పొందినటువంటి వాడు ఇంకేమీ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. గురువు చెప్పేటువంటి మర్మము ఏమిటి, మనకు ఏమి తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవలసిన అవసరము లేదు, దాన్ని తెలియజేస్తాడు. ఏ బాధలో లేనటువంటి బోధను మనకు అందిస్తాడు. భవబంధముల నుండి విముక్తుణ్ణి చేస్తాడు. అటువంటి గురువు చక్రవర్తిగా కీర్తించవలసి ఉంటుంది మనకు. అందుకే మనం గురు సార్వభౌమునికి జై అంటాం. సద్గురు సార్వభౌముని కంటే మించిన వాడు లేదు అంటాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.